హాయ్ వెల్కమ్ టు టుడే టెక్ విత్ గయాజ్. ఈ రోజు మనం ఎక్స్పెన్ డెకో 01V2 గ్రాఫిక్స్ టాబ్లెట్ ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ముందుగా ఈ కవర్ ని ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్ గా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అంటే మనకి వెకామ్ వస్తుంది, బట్ అది హైయెస్ట్ ప్రైస్ లో ఉంటుంది. ఇది లో బడ్జెట్ ప్రైస్ లో మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. దీన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అమెజాన్ ది అండ్ ఫ్లిప్కార్ట్ ది మీరు బై చేయాలనుకుంటే బై చేయవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి 6500 అవుతుంది. అండ్ ఫెస్టివల్స్ టైంలో మనకి 500 ఆఫర్ వస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్ వెబ్సైట్ అయితే మనకి 100 రూపీస్ ఆఫర్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఫెస్టివల్స్ టైమ్స్ లో అయితే మనకి వెబ్సైట్ అయినా అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయినా ఒకే ప్రైస్ గా ఉంటుంది. మనకి కవర్ అయితే ఓపెన్ చేసేసాను. ఇక్కడ బ్రాండింగ్ చూపిస్తుంది డెకో 01V2 అండ్ ఇది వచ్చేసి 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. నేను తీసుకుంది బ్లాక్. ఈ కార్నర్ లో ఎక్స్పెన్ అని బ్రాండ్ ఉంది. ఈ సైడ్ తిప్పితే మనకి ఎక్స్పెన్ అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చున్నాడు. అండ్ ఈ సైడ్ మనకి డెకో 01V2 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టాబ్లెట్ సైజ్ ఇచ్చున్నాడు. టాబ్లెట్ డైమెన్షన్ వచ్చేసి మనకి 351x217 మనకి 8mm అంటే థిక్నెస్ అన్నమాట మనకి. అండ్ యాక్టివ్ ఏరియా వచ్చేసి మనకి 10x6.25 అండ్ మనకి ఇంచుమించు A4 కన్నా కొంచెం పెరగద్దు అనమాట ఓవరాల్ గా సైజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 60 degrees టిల్ట్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చున్నాడు. బట్ ఇది మనకి ఫోటోషాప్ లో వర్కౌట్ వద్దా అంటే గ్రాఫిక్స్ డిజైనర్ రిలేటెడ్ గ్రాఫిక్స్ టాబ్లెట్ గురించి ఇన్ డెప్త్ గా క్రియేటివ్ స్పేస్ లో మీకు వీడియో రాబోతుంది. అండ్ కస్టమైజబుల్ షార్ట్ కట్స్ మనకు కావాల్సిన తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ కీస్ ఎలా యాడ్ చేయాలో కూడా వీడియో లాస్ట్ లో క్లియర్ గా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి యూజబుల్ విత్ బోత్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే 2 హ్యాండ్స్ ద్వారా కూడా మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుద్ది అని చెప్పి ఇటు చూపిస్తున్నాడు. దీని కిందకు వస్తే కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చున్నాడు. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా ఇస్తాను. దీని గురించి మీకు డీటెయిల్ చెప్తున్నాను. గ్రాఫిక్స్ టాబ్లెట్స్ ప్రోడక్ట్ మోడల్ నెంబర్ మనకి ఓకే చూసేసాం. వర్క్ ఏరియా వచ్చేసి మీకు చెప్పేసాను ఆల్రెడీ. ఈ పెన్ ప్రెషర్ లెవెల్ వచ్చేసి మనకి 8192 అంటే ప్రెషర్ సెన్సిటివిటీ ఆ విధంగా మనకి ప్రెస్ అంటే క్లిక్ చేసే కొద్దీ. అండ్ టిల్ట్ అంటే మీకు చెప్పేసాను. స్టైలిష్ వచ్చేసి ఇది బ్యాటరీ ఫ్రీ. మనకి కలర్ వచ్చేసి బ్లాక్. షార్ట్ కట్ కీస్ మనం 8 యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక్లూడింగ్ మనకి USB అండ్ ఇది విండోస్ లో కానీ మ్యాక్ కానీ ఆండ్రాయిడ్ కానీ అండ్ క్రోమ్ OS అండ్ లినక్స్ కూడా మనకి యూస్ అవుద్ది. కార్నర్ లో సేమ్ ఎక్స్పెన్ లోగో మనకి ఇచ్చున్నాడు. అండ్ ఈ సైడ్ ఎక్స్పెన్ లోగో ఒక సైడ్ వచ్చేసి మనకి బార్ కోడ్ ఇచ్చున్నాడు. అండ్ ఇప్పుడు ప్రోడక్ట్ ని బాక్స్ లో నుంచి బయటికి తీసి చూద్దాం ఎలా ఉందో. అండ్ ఈ బాక్స్ కూడా చాలా ప్రీమియం గా ఉంది. ఇది టాబ్లెట్. అండ్ ఈ టాబ్లెట్ ని తీసి ముందు పక్కన పెడదాం. లోపల యాక్సెసరీస్ ఏమున్నాయో అవి చూద్దాం ఫస్ట్. తర్వాత మనం టాబ్లెట్ దగ్గరికి వద్దాం. ఇది స్క్రీన్ గార్డ్. ఇది మనం టాబ్లెట్ మీద మనం యూజ్ చేసుకోవడానికి పెట్టుకొని పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి స్టైలిష్ స్టాండ్ అండ్ నిబ్ రిమూవర్ కూడా. అండ్ ఇది కొంచెం కవర్ లో ఉంది. ఓకే ఇది చూస్తున్నారు కదా, ఇది స్టాండ్ మనకి. అండ్ ఇది నిబ్ రిమూవ్ చేయడానికి లైట్ గా ఓపెన్ క్లోజ్ అంటే రొటేషన్ మనకి ఇచ్చున్నాడు. దాని ప్రకారంగా మనం రొటేట్ చేస్తే ఇది ఓపెన్ అయిపోద్ది. కొంచెం అంటే ఫస్ట్ కదా కొంచెం ఉంటుంది. ఓకే రిమూవ్ చేశాను. ఇక్కడ మనం నిప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు స్టోర్ కోసంగా. అండ్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి కొంచెం రొటేట్ చేస్తే ఇది క్లోజ్ అయిపోద్ది. ఈ స్టైలిష్ తీసుకొనేసి ఎలా పెట్టాలో స్టాండ్ మీద మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మనకి బటన్స్ అండ్ ఇది స్టాండ్. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది రబ్బర్ మనం సిలికాన్ అంటే పట్టుకోవడానికి గ్రిప్ గా రబ్బర్ బాగుంది, చాలా ప్రీమియం గా. అండ్ పక్కన పెట్టేసాను. ఇది వచ్చేసి మనకి కేబుల్స్ ఇచ్చున్నాడు. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఓకే ఇది హ్యాండ్ గ్లోవ్స్. మనం డ్రాయింగ్ చేసేటప్పుడు అంటే స్వెట్ పడకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుద్ది. బట్ ఎక్కువ ఉంది యూస్ చేయరు అనుకుంటాను. బట్ మనకి రఫ్ చేసేటప్పుడు కానీ ఇలాగా కొంతసేపు మనం యూస్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మూవ్ అవ్వడం కష్టం అవుద్ది. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఉన్నప్పుడు కొంచెం స్మూత్నెస్ గా మూవ్ అవుద్ది. అండ్ ఇది కేబుల్. ఇది సిపిన్ టాబ్లెట్ కి. ఇది వచ్చేసి USB అండ్ సిస్టమ్ కనెక్ట్ అయ్యేది. అండ్ దీంట్లో వచ్చేసి ఇది నిప్స్. ఇవి ఒక 8 నిప్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి అంటే సిపిన్ అండ్ మైక్రో USB అండ్ వచ్చేసి సిపిన్. మనం మొబైల్ కి ఏదైనా కనెక్ట్ చేసుకునేసి జస్ట్ USB కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. రెండు ఇచ్చుంటాడు మనకి. యూస్ అంటే మొబైల్ యూస్ చేసేటప్పుడు యూస్ చేయవచ్చు. ఇది వచ్చేసి మీరు ఎలా యూస్ చేయాలి ఏందనేది దీన్ని బట్టి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇది వారంటీ కార్డు. మీరు చదువుకోండి దాంతో ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా బాక్స్ లో అయితే ఏం కంటెంట్ లేదు. ఓకే అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం టాబ్లెట్ తీసుకుందాం. ఎస్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ రావట్లేదు, అది కొంచెం కట్ చేసేద్దాం. ఓకే కట్ అయ్యింది, తీసేస్తున్నాను. చూసా ఈ ఏదైనా టేబుల్ మీద ఉన్నప్పుడు ఏంటంటే గ్రిప్ కోసం రబ్బర్స్ మనకి 4 ఇచ్చుంటాడు. గ్రిప్గా ఉంటాడు. ఇక్కడ వచ్చేసి బ్రాండింగ్ ఏదో వాళ్ళ కోడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్స్పెన్ బ్రాండ్ ఇచ్చున్నాడు. అండ్ ఇది వచ్చేసి షార్ట్ కట్ కీస్. ఈ 8 షార్ట్ కట్ కీస్ మనం యూస్ చేసుకో. ఇవి వచ్చేసి మనకి యాక్టివ్ ఏరియా అంటే మనం బార్డర్ లోపల మనం ఏ డ్రా చేయాలన్నా కానీ చేయాల్సింది.
అండ్ ఇది పెట్టేశాను. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ టాబ్లెట్ ని మన పీసీకి కనెక్ట్ చేయాలంటే ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ షార్ట్ కట్ కీస్ ని మనం ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. డ్రైవర్స్ కోసం గూగుల్లోకి వచ్చేసాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను డెకో 01V2 డ్రైవర్స్ అని ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఓకే చేశాను. దీన్ని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ డ్రైవర్స్ చూడండి అండ్ దీంట్లోనే మీరు ప్రోడక్ట్ వైజ్ గా సెర్చ్ చేసుకునేసి మీకు కావాల్సింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డెకో 01V2 కాబట్టి ఇక్కడ నుంచి చూడండి మ్యాక్ కి దీనికి ప్రతి సంబంధించింది మనకు అప్డేట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి విండోస్ కి మనకి 7 నుంచి 11 వర్షన్ వరకు డ్రైవర్స్ కంఫర్టబుల్ జోన్ అని చెప్పి ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి XP Pen Win ఇది లేటెస్ట్ వర్షన్. ఇది వచ్చేసి మనకి ఓల్డర్ వర్షన్. నేను న్యూ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఇలాగ ఆటోమేటిక్ గా అవుద్ది. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొనేసి జనరల్ గా ఇన్స్టాల్ ఎలా చేస్తామో అది మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఓకే కంప్లీటెడ్. ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు ఇంపార్టెంట్ కాదు. నేను కొడేస్తున్నాను క్యాన్సిల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఓపెన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మీరు టాబ్లెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ విండోస్ లోకి వెళ్ళినా వస్తుంది. లేదనుకుంటే మీరు ఇక్కడ 8వ కీ ఉంటుంది షార్ట్ కట్ కీ అంటే టాబ్లెట్ మీద దాన్ని క్లిక్ చేసినా మీకు జస్ట్ ఇక్కడ ప్యానల్ మీద వచ్చేస్తుంది. ఇవన్నీ షార్ట్ కట్స్ అంటే ఇప్పుడు నాకు కావాల్సిన పద్ధతిలో నేను పెట్టుకుని ఉన్నా. ఇది షో డ్రైవర్ ప్యానల్ లాస్ట్ షార్ట్ కట్ కీ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనం క్లిక్ చేసామంటే ఈ ప్యానల్ మనకు ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకు కావాల్సిన షార్ట్ కట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పేస్ ఉంది. స్పేస్ దగ్గర నేను చేంజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ దీన్నైనా చేయవచ్చు లేదా డిలీట్ అయినా చేయవచ్చు. చేసిన తర్వాత మళ్ళీ నేను స్పేస్ కొట్టాను. వద్దు అనుకున్నప్పుడు లేదు ఎస్ కొట్టాను అంటే ఓకే మనకి షార్ట్ కట్ ఎస్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. నాకు ఆల్రెడీ స్పేస్ బార్ ఉంది కాబట్టి నేను స్పేస్ బార్ ని పెడుతున్నాను. ఇలాగే మీరు ప్రతిదీ మీరు చేసుకోవచ్చు మీకు కావాల్సిన తగ్గట్టు. నేను ఇక్కడ Ctrl+Z అండో ఇచ్చేసాను. ఇది జూమ్ అవుట్ స్పేస్ బార్ ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఇచ్చాను. ఏదైనా అవసరం తగ్గట్టు నేను చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది పెన్ ప్రెజర్ అంటే మనకి సెన్సిటివిటీ ఎంత ప్రెజర్ ఇస్తుంది ఏందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది మీకు చాయిస్ అంటే మీకు తగ్గట్టు మీరు యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇది ఒక సెన్సిటివిటీ అండ్ ఇది మరీ ప్రెషర్ అంటే ఇది నేను అటు ఇటు కాకుండా కొంచెం మిడిల్ లో పెట్టుకుని ఉన్నా. మీరు టెస్టింగ్ అండ్ ఇక్కడ పెన్ ప్రెషర్ అండ్ టిల్ట్ విండోస్ లింక్ అంటే మొత్తం విండోస్ కి మనం యూస్ అయ్యేటట్టు. ఇది మౌస్ మోడ్ అంటే మనకి అవసరం ఉంది మౌస్ ఉన్నప్పుడు. ఓకే ఇది మనకు ఓకే. ఇక్కడ మనకి ప్రెషర్ సెన్సిటివిటీ ఎంత ఉందనేది ఇక్కడ టచ్ చేసి మనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ పెరుగుతుంది మనకి. మనం ప్రెస్ చేసే కొద్దీ ఎంతవరకు ఎలా వెళ్తుందని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఈ పెన్ అనేది ఉంచాడు. ఈ పెన్ దగ్గర మనకి రైట్ క్లిక్ ఉంది. ఇది మాత్రం మనకు వదిలేయండి. ఏంటంటే ఏదైనా బ్రష్ ఏదైనా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం రైట్ క్లిక్ చేయాలి కాబట్టి డిఫాల్ట్ గానే ఇచ్చేసి ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రష్ అండ్ ఎరేజర్. ఇది వచ్చేసి మనకి ఫోటోషాప్ కి అయితే బ్రష్ ఎరేజర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇలిస్ట్రేటర్ కొరల్రా అంటే ఈ రెండిట్లో ఆప్షన్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేలాగా దీన్ని క్లిక్ చేసామా ఇక్కడ చూడండి మనకు కావాల్సిన తగ్గట్టు ఇక్కడ మనం పెన్ ఎరేజర్ ఈ విధంగా ప్రికాషన్ మోడ్ స్విచ్ మానిటర్ ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మౌస్ మోడ్ షార్ట్ కట్స్ రన్ అప్లికేషన్స్ అండ్ దీన్ని క్లిక్ చేశాను. వర్క్ ఏరియా ఉంది కదా దీన్ని ఓకే చేయండి. వర్క్ ఏరియా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను మార్క్స్ వచ్చినప్పుడు మనకి ఈ మార్జిన్ లో వరకే మనం వర్క్ చేయాలి అని చెప్పి. ఇది డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ లో నేను ఇది మాత్రం సెలెక్ట్ చేసుకున్నా. అంటే మనం ఆర్ట్ బోర్డ్ తీసుకుంటాం కదా క్యాన్వాస్. ఆ క్యాన్వాస్ సైజ్ లోనే తీసుకుంటే అక్కడ వరకే డ్రా చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ మనం ఏదైనా టూల్ సెలెక్ట్ చేసుకోవాలంటే వర్కౌట్ కాదు. దానికోసం ఏంటంటే నేను ఫోటోషాప్ మొత్తం అంటే స్క్రీన్ మొత్తంగా నేను సెలెక్ట్ చేసుకుంటే మిగతా ఏదైనా టూల్ నేను సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ నాకు జస్ట్ ఈ కార్నర్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కార్నర్ దాకా వచ్చాను నేను. ఇది క్లిక్ చేశాను అండ్ నాకు కావాల్సిన ఆప్షన్ మొత్తం చూస్తూ ఉండండి. నేను మూవ్ అవుతా ఉంటాను. ఈ విధంగా మనకు కావాల్సిన చోటకి మనం మూవ్ అవ్వచ్చు అనమాట. అది దీని స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన తగ్గట్టు అంటే రొటేషన్ చేసుకోవాలా, హారిజాంటల్ లో కావాలా, వర్టికల్ లో కావాలా ఇక్కడ మీకు ఇచ్చుంటాడు. దానికి తగ్గట్టు ప్రైమరీ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇవన్నీ మీరు రెజల్యూషన్ ఇవన్నీ చూసి మీరు మీకు కావాల్సిన పద్ధతిలో మీరు పెట్టుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా మొత్తం స్క్రీన్ ఎంత ఉంది. అండ్ ఇక్కడ సైజ్ మనకి ఈ సైజ్ వరకే కావాలి అనుకుందాం. స్పెసిఫిక్ గా మనకు కావాల్సిన సైజ్ లో కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ గ్రాఫిక్స్ టాబ్లెట్ గురించి గ్రాఫిక్స్ డిజైనర్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పర్ఫెక్ట్. బట్ తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. వీళ్ళకేందంటే ఇది ఫోటోషాప్ లో ఎంతవరకు యూస్ చేయవచ్చు లేదా ఆర్టిస్ట్ వైజ్ గా ఎంత యూస్ చేయవచ్చు అనేది ఎక్కడ పర్ఫెక్ట్ గా
వీడియో కూడా లేదు. అంటే వీటి బ్రషెస్ ఎలాగా, ఇప్పుడు ఫోటోషాప్ లో బ్రషెస్ అనేది కామన్, మనకి ఎలాగైనా దొరుకుతాయి. బట్ ఇలిస్ట్రేటర్ లో ఎలా యూస్ చేయాలి అండ్ కొరల్ డ్రా లో యూస్ ఎలా చేయాలి అనేది అవగాహన లేదు. ఇది మొత్తం డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా మీకు క్రియేటివ్ స్పేస్ యూట్యూబ్ ఛానల్లో తీసుకురాబోతున్నాను. ఎందువల్లంటే అది గ్రాఫిక్స్ డిజైనింగ్ ఛానల్ కాబట్టి, ఇది అన్బాక్సింగ్ ఛానల్ కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ వరకు ఇక్కడ పెట్టాను. ఆ వీడియో కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాను. డోంట్ మిస్. అండ్ ఈ ఛానల్ తో పాటు ఆ ఛానల్ కూడా మీ సపోర్ట్ అందించండి. ఐ హోప్ ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చింది అండ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. ఇంకా ఇటువంటి కంటెంట్ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఈ టాబ్లెట్ గురించి ఇన్ డెప్త్ గా క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్స్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే టెక్ విత్ గయాస్.